రైట్, సింగర్ వినీల్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం వారి మనసులోని మాటలు. ఈ కార్యక్రమానికి ఆ, వారు కూడా తమ గాత్రదానం చేయడం, అటు బాలసుబ్రహ్మణ్యం గారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఎలా అనిపిస్తుందో వారిని అడిగి తెలుసుకుందాం. వినీల్ గారు, సో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం ఒక ఎత్తు అయితే, బాలు గారిని తలుచుకోవడం అనేది అసలు ముఖ్యమైన విషయం. సో ఎలా ఫీల్ అవుతుంది? చాలా చాలా హ్యాపీగా ఉంది. బాలుగారి లాస్ట్ షో అయిన సామాజిక గమన ఆ షోలో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. కలిసి పాడే అవకాశం నాకు దొరికినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. ఆ టైంలో బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇప్పుడు శ్రీపతి పండితారాజ్యుల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి 79వ జన్మదిన వేడుకల్లో మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి స్వరాభిషేకంలో పాడడం, ఆయనకి స్వరాల నివాళి అర్పించడం చాలా చాలా హ్యాపీగా ఉంది. పుష్పిన్ స్టూడియోస్ వ్యూవర్స్ అందరికీ బాలుగారి షో చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సో ముఖ్యంగా వారితో మీకున్న అటాచ్మెంట్ ఎలాంటిది? సో వారు మీ లైఫ్లో కూడా ఎలా ఇన్స్పిరేషన్ అందించారు అంటే ఏం చెప్తారు? నాకొక్కడికే కాదు, చాలామంది సింగర్స్కి బాలుగారు ఈజ్ ద ఓన్లీ వన్ హూ ఇన్స్పైర్డ్ ఎ లాట్. ఎవరైతే సింగింగ్ కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటారో ప్రతి ఒక్కరు బాలుగారి పాటలు లేకుండా ఎవరైతే స్టార్ట్ చేయారు నేర్చుకోవడం కానీ వినడం కానీ. నేను పుట్టినప్పటి నుంచి కూడా బాలుగారి పాటలు వింటూనే పెరిగాను, బాలుగారి పాటలు పాడుకుంటూనే పెరిగాము. సో ఆయన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలామందికి ఇన్స్పిరేషన్. సో ఆ రకంగా నేను కలిసి వర్క్ చేసినందుకు నేను ఇంకా ఎక్కువ ఫార్చునేట్గా ఫీల్ అవుతున్నాను. లాస్ట్ స్టేజెస్లో నేను కలిసి ఆయనతో వర్క్ చేసినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అది బ్లెస్డ్ అనుకోవాలి. సో ప్రజ్ఞ గారు, ఎలా ఫీల్ అవుతున్నారు ఈ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయడం ఒకవైపు, మరోవైపు బాలసుబ్రహ్మణ్యం గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం అనే విషయంలో ఎలా ఫీల్ అవుతుంది? హాయ్ అండి. అసలు అదృష్టంగా భావించాలి. బాలుగారి షోలో మేము పాడుతున్నాము అంటే కనుక అది రియలీ ఫార్చునేట్. యాక్చువల్గా ఈ బాలుగారి జయంతి కోసం కొన్ని రోజులుగా మేము పాటలు ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. సో ప్రోగ్రామ్ కూడా అంతే ఘనంగా జరుగుతుంది. బాలుగారి 79వ జన్మదిన వేడుకలు ఇవన్నీ. సో మేము దాంట్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నేను బాలుగారితో ఒక ఆల్బంలో పాడాను. సో దట్ ఈస్ మై గ్రేట్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను అది ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది. నేను బాలుగారితో కూడా నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఒక ఆల్బంలో షిరిడి సాయి సప్తస్వరాలు అని ఒక ఆల్బంలో బాలుగారితో పాటు నేను పాడాను. అండ్ ఆల్బంలో నేను 2 సాంగ్స్ కూడా పాడాను. బాలుగారితో నా వాయిస్ షేర్ చేసుకోవడం అనేది రియల్గా నేను అదృష్టంగా భావిస్తున్నాను. అది ఎప్పటికీ నాకు చిరస్థాయిగా గుర్తుండిపోతుంది ఆ మూమెంట్. యా, ఐఎమ్ ఫార్చునేట్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దట్ ఆల్బమ్. ఓకే. సో జాహ్నవి గారు, సో ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ పర్ఫామ్ చేయడం కానీ, బాలు గారితో మీ ట్రావెల్ కూడా ఎలాంటిది? యాక్చువల్గా ఎమోషనల్గా అయితే ఉంది చాలా. బికాజ్ మేము ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇన్ని రోజులు అయిపోయిందని అనుకోలేదు. అండ్ టు బి రియలీ వెరీ ఆనెస్ట్, ఇక్కడ పాడే ప్రతి పాటలోనూ ఆయన మాకు కనిపిస్తున్నారు, ఆయన ఉన్నట్టే అనిపిస్తుంది. యా, ఇక్కడ ఇంకా పాడుతా తీయగాలో 2017 నేను విన్ అయ్యాను ఆయన ఆధ్వర్యంలోనే, ఆయన బ్లెస్సింగ్స్ వల్ల. అండ్ అంతే. అంటే ఆ రోజు ఏం జరిగిందంటే ఆ రోజు మేము అసలు చెప్పలేము కూడా, ఇంట్లో కూడా లేము, బయటకు వెళ్ళిపోయాము. యాక్చువల్లీ వీ వర్ నాట్ అట్ హోమ్ బికాజ్ న్యూస్ ఆన్ చేస్తే అదే వస్తుంది, ఎటు చూసినా అదే న్యూస్ వస్తుంది. సో నేను చాలా అంటే షాక్లో ఉండే ఫస్ట్ ఆఫ్ ఆల్. కొన్ని వీక్స్ కొన్ని డేస్ షాక్లో ఉండే. తర్వాత ఇప్పుడు పిలిచారు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నేను వెళ్ళి పాడాను కొన్ని పాటలు అండ్ ఐమ్ రియలీ వెరీ హ్యాపీ. నాకు చాలా ఆనందంగా అనిపించింది. అండ్ సో ఎలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు బాలు గారిని మీరు? బాలుగారిని అంటే ఇన్స్పిరేషన్ అనొద్దు, మనం బాలుగారిని దేవుడు అనాలి. బికాజ్ ఆయన లెవెల్ స్టాండర్డ్ అక్కడ సెట్ చేశారు అనిపిస్తుంది నాకు పర్సనల్గా. ఆయన పాడే ప్రతి పాటలో ఉన్న క్లారిటీ అది నేను అబ్జర్వ్ చేశాను. ఆయన పాడే ప్రతి పాటలో ఉన్న క్లారిటీ అండ్ ఒక్కొక్క నోట్ కూడా అది మనం నేర్చుకుంటే మ్యూజిక్ వచ్చేస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఈవెన్ ఇఫ్ వన్ ఈజ్ నాట్, అంటే ఒకరు సంగీతం నేర్చుకోకపోయినా కూడా వారి పాట వింటే చాలు సంగీతం వచ్చేస్తుంది. ప్రాపర్గా ఆ పాటను అర్థం చేసుకుంటే చాలు సంగీతం వస్తుంది అనిపిస్తుంది. సో నాది ఆ పర్సనల్ వ్యూ బాలుగారి పాటల మీద. ముఖ్యంగా మీరు అన్నారు ఇందాక పార్టిసిపేట్ చేశాను చాలా ప్రోగ్రామ్స్లో అని. సో ముఖ్యంగా బాలు గారితో పర్సనల్గా అంటే వారు ఎట్లా ట్రీట్ చేసేవారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది?
అంటే ఆయన అందరినీ సమానంగానే చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీ షోలో కానీ ఎక్కడైనా కానీ. మాకు పర్సనల్గా చాలా హ్యాపీగా అనిపించేది. అంటే ఆయన కొంచెం చెప్పకుండా రిహర్సల్స్కి కూడా వచ్చేవారు. అంటే ఆ రోజు ఐ థింక్ అలీతో సరదాగా ఉండేది ఆయనది. అప్పుడు వచ్చినప్పుడు మేము ఏదో ఆడుకుంటుండే బయట సారథి స్టూడియో. ఐ వాజ్ అ చైల్డ్ బ్యాక్ దెన్. ఆడుకుంటుంటే అప్పుడు ఆయన వెనక నుంచి వచ్చి నేనేమో వెనక్కి తిరిగి చూడండి ఓ మై గాడ్ అనుకున్నా. ఆయన వెనక నుంచి వచ్చారు, నేనేదో ఆడుతుండే, ఆయన ఇట్లా పిలిచారు, నేను ఓ మై గాడ్ అనుకున్నా వెనక్కి తిరిగి. సో కొన్ని మూమెంట్స్ అలా ఉన్నాయి, పెద్ద పెద్ద షాక్స్. ఇంకా సెట్లో కానీ ఫుడ్ లేట్ అయినా వాటర్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ అది ఎప్పుడు కేర్ తీసుకున్నారు ప్రొడక్షన్ కానీ. పాడతీయగా 2017 వాజ్ అ వెరీ మెమరబుల్ ఇయర్. నా లైఫ్లో నేను మర్చిపోలేను ఆ ఇయర్ని. అంటే చాలా నేర్పించింది అది. నాట్ ఓన్లీ మ్యూజిక్ బట్ ఇట్ హ్యాస్ టాట్ అస్ డిసిప్లిన్. అంటే తెలుగులోనే లిరిక్స్ రాసి సబ్మిట్ చేయాలి, ఇంకా వేరే అంటే ప్రాపర్గా రాసి సబ్మిట్ చేయాలి. మేమే రాసేవాళ్ళం లిరిక్స్ మా చేత. మోస్ట్లీ మేమే, అమ్మ కూడా మా చేత రాపించేది. సో మేమే రాసి సబ్మిట్ చేసేవాళ్ళం లిరిక్స్. అది ఒక ఎలా అంటే ఇట్స్ లైక్ గురు శిష్య పరంపర ప్రాక్టీస్ అలా చేసేవాళ్ళం మేము. అక్కడ కూడా మా ఆర్కెస్ట్రా అన్నయ్య వాళ్ళందరూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఎస్పెషల్లీ శ్రీనివాస్ సార్ అండ్ శాస్త్రి సార్ అందరు చాలా మంచిగా ఉండేవారు. లిరిక్స్ అన్నీ చెప్పేవారు. తప్పులు ఎక్కడైనా పోతే అచ్చిబాబు సార్ చాలామంది ఉండేవారు. ఇంకా ఎస్ సో గుడ్. పాడతా తీగ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్. రామ్ ప్రసాద్ సార్ యాజ్ వెల్. పాడతా తీగ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్.